జాక్ ఎలా ఉంది అనకండి, ఎప్పుడు వచ్చారని అడగండి. అంత లాస్ట్ లో టిల్లు వచ్చే నిద్రలేపే వరకు ఎవరు నిద్ర లేవట్లేదు, అందరూ పడుకున్నట్టు అయిపోయింది సినిమా. ఏం నచ్చలేదు, ఎక్కడ డిసప్పాయింట్ అయ్యారు మీరు? రా అనేది ఒక బెస్ట్ సబ్జెక్ట్ అండి. టిల్లు మనకి ఏ క్యారెక్టర్ సూట్ అవుతుందో అది చేస్తే బాగుంటదండి. చలో సరే, రా క్యారెక్టర్ సూట్ అవుతుంది, రా క్యారెక్టర్ దానికి రా అనే సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు దానికి తగ్గట్టు మూవీ చేయాలండి. మీరు రా అని తెచ్చి ఫన్ చేసి లేదా ఫన్నీ మూవీస్ తెచ్చి మూవీస్ ని హైలైట్ చేయాలంటే అవ్వదు. రా అనేది ఒక ఇండియన్ ఆర్మీ నావీ. టెల్లు లాలో మిగిలిపోయాడు, ఆ క్యారెక్టర్ లో అన్నాడా జనరల్ గట్ట ఏదైనా బయటకు వచ్చినట్టు అనిపించింది. ఇందులోని ఆ రా సబ్జెక్ట్ తీసేసి ఆ టిల్లు ఏమైతే యాక్టింగ్ చేశాడో టిల్లు క్యూబ్ అని పెట్టుకున్నా ఓకే. ఆ రా సబ్జెక్ట్ ఒక మంచి సబ్జెక్ట్ తెచ్చి టిల్లు 1 టిల్లు 2 లాగా చేశాడు. అలా ఫన్ చేయకూడదు ఆ సబ్జెక్ట్ తో. ఆ మంచి కాన్సెప్ట్ మూవీని ఇట్లా ఫన్ చేయకూడదు. అంటే మనకి బొమ్మరిల్లు భాస్కర్ గారు అనేదానికి ఒక లవ్ మంచి ఫీల్ వస్తూ ఉంటది. మరి ఈ సినిమాలో మీకు ఆ ఫ్లేవర్ తగిలిందా? లేదండి, అందులో ఆ కామెడీ సీన్స్ కూడా లేదు. ఓన్లీ జొన్నలగడ్డ ఒక్కటే ఫన్ తప్ప ఇంకా వేరే ఎవరికి సేమ్ టిల్లు స్క్వేర్ లాగా వన్ మ్యాన్ షోనే నడిచింది. వైష్ణవి చైతన్యలో యాక్టింగ్ స్కిల్స్ ఏమైనా డెవలప్ అయ్యాయంటారు? ఆమెకి ఏమైనా క్యారెక్టర్ ఇస్తేనండి. ఫస్ట్ సిద్ధు ఉంటే సిద్ధు ఎవరి క్యారెక్టర్ ఇవ్వడా లోపల సినిమాలో వన్ మ్యాన్ షోగా నడుస్తుంది. మరి ఇంకా వేరే వాళ్ళ క్యారెక్టర్ ఎక్కడ ఉంది? హీరోయిన్ కాబట్టి ఆమె కొంచెం క్యారెక్టర్ ఎక్కువ ఇవ్వాలి, ఆమె కూడా అంతంత మాత్రం.